హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఒక ఇర్రేషనల్ ఫంక్షన్ ఉంది. సో 1/x+2 రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 రూట్ కింద పాలినామియల్ ఉంది. సో ఇలాంటి ఇర్రేషనల్ ఫంక్షన్స్ చూసినప్పుడు ఇమీడియట్గా అది ఏ మోడలో ఐడెంటిఫై చేయాలండి. సో ఇది చూడంగానే ఈ మోడల్ ఏంటో గుర్తుకు రావాలి. ఏంటంటే ఈ మోడలు ఇది ఎలా ఉందంటే రూట్ ఆఫ్ డిఎక్స్ బై లీనియర్ రూట్ క్వాడ్రటిక్. సో బై లీనియర్ రూట్ క్వాడ్రటిక్ అయితే ఒక స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంది ఇలాంటి ఇంటిగ్రల్కి. ఏంటంటే అది ఆ లీనియర్ టర్మ్ ఏదైతే ఉందో క్వాడ్రటిక్ బయట ఆ లీనియర్ టర్మ్ని 1/t పెట్టాలి. అంతేనండి. 1/t పెట్టి ఇంటిగ్రల్ని టీల్లో కన్వర్ట్ చేస్తే స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో లెట్ అస్ డూ దట్. ఇక్కడ లీనియర్ టర్మ్ ఏంటంటే x+2. సో పుట్ x+2 యాజ్ 1/t. పుట్ x+2 యాజ్ 1/t. ఇప్పుడు ఇంటిగ్రల్ని మొత్తం టీల్లో చేంజ్ చేద్దాం. సో ఇక్కడ డిఎక్స్ బదులు ఏం పెట్టుకోవాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1/t² dt. 1/tని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1/t² dt. సో ఇంటిగ్రల్ ఇచ్చిన ఇంటిగ్రల్ అయ్యి అనుకుంటే డిఎక్స్ ప్లేస్లో మైనస్ dt/t². x+2 1/t లోపల x² ప్లస్ x+2 ఉంది. సో ఇక్కడ దీన్ని కూడా టీల్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఎక్స్కి ఏం పెట్టాలంటే, సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న ఫంక్షన్ నుంచి ఎక్కడ ఎక్స్ ఉన్నా కానీ అక్కడ 1/t - 2తో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో 1/t - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/t - 2 ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామండి. సో దట్ ఇట్ మే అపియర్ లైక్ సమ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్. సో ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ -dt/t² బై ముందు ఆ రూట్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేద్దాం. సో రూట్ లోపల ఆ 1/t - 2 హోల్ స్క్వేర్ని ఓపెన్ చేస్తే 1/t² మైనస్ 2ab టర్మ్ 4/t అవుతుంది ప్లస్ b², a - b హోల్ స్క్వేర్ లాగా ఓపెన్ చేస్తే ఈ మూడు టర్మ్స్ వస్తాయి ప్లస్ 1/t - 2 ప్లస్ 2. సో ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా మిగిలింది ఆ రూట్ లోపల t² కామన్ డినామినేటర్ తీస్తే, సో కామన్ డినామినేటర్ t² తీస్తే ఇంటిగ్రల్ -dt/t² బై 1/t రూట్ ఆఫ్ కామన్ డినామినేటర్ t² తీస్తే 1 మైనస్ 4t. ఈ 4/tలో న్యూమరేటర్కి t వచ్చి మల్టిప్లై అవుతుంది ప్లస్ 4t² ఈ థర్డ్ టర్మ్, అండ్ ఫోర్త్ టర్మ్లో 1/t దగ్గర న్యూమరేటర్లో ఇంకొక t వస్తుంది. సో ఇప్పుడు ఈ t² బయటకు తీసుకొస్తే డినామినేటర్లో ఉన్న t² t బయటకు వస్తుంది. సో ఇంటిగ్రల్ -dt/t² బై 1/t ముందే ఉంది, అయితే ఇంకొక 1/t ఆ రూట్ లోపల నుంచి వస్తుంది. ఈ t² బయటకి 1/t లాగా వస్తుంది. ఇంకా రూట్ ఆఫ్ లోపల 4t² తర్వాత లీనియర్ టర్మ్ -4t ప్లస్ t -3t ప్లస్ 1. సో ఇప్పుడు ఏమైందంటే న్యూమరేటర్లో ఉన్న 1/t² ఇక్కడున్న ఈ రెండు 1/tలు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో దీన్ని ఇక్కడున్న ఈ t²తో క్యాన్సిల్ చేయొచ్చు. సో మిగిలేది మనకి ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా మిగులుతుంది -dt/రూట్ ఆఫ్ 4t² మైనస్ 3t ప్లస్ 1. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు సంథింగ్ బై రూట్ ఆఫ్ క్వాడ్రటిక్. ఏం చేయాలంటే ఆ క్వాడ్రటిక్ని స్క్వేర్స్ లాగా కంప్లీట్ చేసుకోవాలి. అయితే ముందు మనం లీడింగ్ కోఫిషియంట్ని 1 చేద్దామండి. లీడింగ్ కోఫిషియంట్ అంటే కోఫిషియంట్ ఆఫ్ t². సో ఈ 4ని బయటకు తీద్దాం. సో ఆ 4 బయటకు ఎలా వస్తుంది అంటే √4 లాగా వస్తుంది. 4 రూట్లో నుంచి బయటికి √4 లాగా వస్తే dt/రూట్ ఆఫ్ t². 4ని తీసాం కాబట్టి ఇది 3/4 అవుతుంది ప్లస్ 1/4. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ రూట్ లోపల ఉన్న క్వాడ్రటిక్ని స్క్వేర్స్ లాగా కంప్లీట్ చేసుకోవాలి. సో స్క్వేర్స్ లాగా దీన్ని ఎలా కంప్లీట్ చేస్తామండి? సో t²
మైనస్ 3/4t ప్లస్ 1/4. దీన్ని ఎలా చూస్తామంటే టీ స్క్వేర్ మైనస్ 3/4tని 2ab లాగా రాసుకోవాలి. 2 ఖచ్చితంగా రావాలి. ఆ 2 వచ్చింది కాబట్టి 3/8 వేసుకోవాలి. అప్పుడే అక్కడ 3/4 అవుతుంది. ఇంకా టీ ప్లస్, సో ఇక్కడ 3/8 వచ్చింది కాబట్టి 3/8² వేసుకోవాలి. అయితే అలా 3/8² డైరెక్ట్గా వేయకూడదు కదా, అందుకని క్వశ్చన్ మార్చకుండా ఉండటానికి మైనస్ 3/8² చేసుకుంటాం. ప్లస్ 1/4 ఎలాగూ అక్కడ ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఎందుకు ఈ ప్లస్ 3/8² మైనస్ 3/8² చేసామంటే ఈ 3 టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి అండ్ క్వశ్చన్ మారకూడదు. ఈ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇదే ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా అవ్వాలి. సేమ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. అందుకని ప్లస్ 3/8² మైనస్ 3/8². సో ఇప్పుడు ఈ ఫస్ట్ 3 టర్మ్స్ అయితే టీ మైనస్ 3/8² ఇక మిగిలిన కాన్స్టెంట్స్ ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. సో ఇది మైనస్ 3/8² అంటే మైనస్ 9/64 ప్లస్ ఆ 1/4ని 16తో మల్టిప్లై చేసి న్యూమరేటర్లో డినామినేటర్లో 16/64 రాద్దాం. సో దట్ నెక్స్ట్ టైం దీన్ని సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అక్కడ క్వాడ్రటిక్ స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాడ్రటిక్ని ఇలా స్క్వేర్స్ లాగా రాయొచ్చు, ఇలా సమ్ ఆఫ్ స్క్వేర్స్ లాగా రాయొచ్చు. సో ఇది ఏమైందంటే ఇప్పుడు 16 మైనస్ 9/64 7/64. 7/64 అయితే ఈ 7/64ని నేను √7/8² లాగా రాయొచ్చు. మై అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు రైట్ దట్ క్వాడ్రటిక్ ఇన్సైడ్ ద స్క్వేర్ రూట్ యాజ్ సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్. ఒక స్క్వేర్ లోపల వేరియబుల్ ఉంటుంది, ఇంకో స్క్వేర్ లోపల కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకు ఇలా రాశామంటే ఇప్పుడు ఆ డైరెక్ట్ ఆ డెఫినెట్ ఇంటిగ్రల్ స్టాండర్డ్ ఇంటిగ్రల్ వాడతాం. dx/√x² ప్లస్ a² లాగా ఉంటే ఏం రాయొచ్చు అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ c వేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ అండి, ఇవి క్వశ్చన్లో ఎక్స్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఆ ఇంటిగ్రల్ని అక్కడ పైన ఉన్న ఇంటిగ్రల్ని రాసుకుంటే -1/√4. సో దీన్ని సింప్లిఫై చేస్తే -1/2 dt బై ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్గా రాసింది వేసుకుందాం. -1/2 ఇంటిగ్రల్ dt బై రూట్ ఆఫ్ t మైనస్ 3/8² ప్లస్ √7/8². సో ఇప్పుడు ఇంటిగ్రల్ లోపల ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ని ఏం రాయొచ్చు అంటే సైన్ హెచ్ ఇన్వర్స్. ఆప్షన్స్లో కూడా సైన్ హెచ్ ఇన్వర్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఉన్నాయండి. సో అందుకని నేను డైరెక్ట్గా సైన్ హెచ్ ఇన్వర్స్ రాస్తున్నాను. అయితే లాన్లో కూడా రాయొచ్చు దీన్ని, కానీ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ అది రాశాను. సో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇక్కడ స్క్వేర్ లోపల ఏముంటే అది, స్క్వేర్ లోపల t మైనస్ 3/8 ఉంది బై ఏ వాల్యూ ఇక్కడ √7/8. సో √7/8 ప్లస్ సి అంతేనండి. బట్ ఆన్సర్ని ఎక్స్లో ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన ఎక్స్ప్రెషన్ని కొంచెం సింప్లిఫై చేసి మళ్ళీ టీని ఎక్స్లో మార్చుకుందాం. సైన్ హెచ్ ఇన్వర్స్ పైన న్యూమరేటర్లో కామన్ డినామినేటర్ తీస్తే 8t మైనస్ 3 బై కింద √7. ఆ 8 క్యాన్సిల్ అవుతాయి. 8t మైనస్ 3 హోల్ బై 8 బై √7/8. ఆ డినామినేటర్స్ 8 క్యాన్సిల్ అయ్యి మిగిలేదు ఇది. అయితే ఇందులో ఇప్పుడు టీ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ పెట్టుకోవాలి. టీ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏం పెట్టుకోవాలంటే మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసిన ఫంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి పెట్టుకోవాలి. సో x+2 1/t అనుకున్నాం. సో ఇక్కడి నుంచి ఆ x+2 అటు తీసుకెళ్ళి టీని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే t ఈజ్ 1/x+2. సో ఎక్కడ t ఉంటే అక్కడ మనం 1/x+2 పెట్టుకోవచ్చు. సో టీని 1/x+2 లాగా ఇక్కడ రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే 8 times 1/x+2 minus 3 by √7. సో ఇక్కడ పైన మళ్ళీ కామన్ డినామినేటర్ కొంచెం సింప్లిఫై చేయాలండి. సో -1/2 సైన్ హెచ్ ఇన్వర్స్ 8
డినామినేటర్ ఎక్స్ ప్లస్ టూ వేస్తే 8 మైనస్ 3 టైమ్స్ ఎక్స్ ప్లస్ టూ బై రూట్ 7. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఆ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ని పూర్తిగా కిందకి దింపొచ్చు. సో మైనస్ 1/2 సైన్ హెచ్ ఇన్వర్స్ 8 మైనస్ 3x మైనస్ 6. సో 2 మైనస్ 3x బై రూట్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఆప్షన్స్లో టాలీ చేస్తే 2 మైనస్ 3x బై రూట్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అది ఆప్షన్ 1లోనే ఉంది. ఇంకా సైన్ హెచ్ ఇన్వర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో ఈ సబ్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవాలండి, ఈ మోడల్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ మోడల్ ప్రాబ్లమో ఆ లీనియర్ ఎక్స్ప్రెషన్ని 1/t అని పెట్టుకునేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఈ చాప్టర్ మొత్తం ప్లేలిస్ట్ అయితే ఫుల్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్ అయితే ఇక్కడ పైన అటాచ్ చేయబడి ఉంది. ఓకే, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.